గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. అభ్యర్థులు ఎవరు గెలుస్తారో అనే టెన్షన్ ఒకవైపు ఉంటే కౌంటింగ్ డే టెన్షన్ అనేది విపరీతంగా మారిపోయింది. ప్రధానంగా అధికారులు ఈ కౌంటింగ్ డే టెన్షన్ మొదలైందనమాట. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇటు తిరుపతి, మాచర్ల, తాడిపత్రి, సత్తెనపల్లి, అలాగే నర్సరావుపేట ఈ 5 నియోజకవర్గాల్లో ప్రధానంగా అల్లర్లు జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే అధికారులు, పోలీసులు ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తానికి అక్కడ ఎస్పీలను కూడా చాలా వరకు మార్చడం జరిగింది. సో ఎస్పీలని మార్చి కొత్త వారిని తీసుకొని రావడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం, బైండ్ ఓవర్లు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కార్డన్ సెట్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఏవైతే వాహనాలు ఉన్నాయో వాహనాలు ఏవైతే పత్రాలు లేని వాహనాలు ఉంటాయో అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా పెట్రోల్ గతంలో అంటే కొన్ని ఏరియాల్లో పెట్రోల్ పంపులు విసురుకున్న నేపథ్యంలో ఎవ్వరూ కూడా బాటిల్స్లో పెట్రోల్ పట్టొద్దు అని చెప్పేసి నోటీస్ బోర్డులు అయితే పెట్రోల్ బంకుల దగ్గర పెట్టేయడం జరిగింది. ఎవరైనా పెట్రోల్ బాటిల్స్లో పడితే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే అన్ని రకాలు కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల మీద దృష్టి సారించడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో వారు పర్యటించారు. మన జిల్లాలో కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయన స్వయంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవ్వరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దు అని చెప్పడం జరిగింది. అందరూ హింసకు దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్కి ప్రతిరోజు వెళ్ళడం జరుగుతుంది. అక్కడంతా పరిశీలిస్తున్నారు. అంటే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏ విధంగా ఉంది ఏంటి అనేది పరిశీలిస్తున్నారు. వాళ్ళకి సూచనలు చేస్తున్నారు. ఈసీ ముఖేష్ కుమార్ మీనా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఎవ్వరూ కూడా కౌంటింగ్ అయ్యేంత వరకు విశ్రాంతి తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి, అనుక్షణం అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఎవరైతే కొంతమంది ఆర్వోలు ఎవరైతే ఉన్నారో తమకు ఈ ప్రాంతాలు వద్దు, తాము కొంచెం రెస్ట్ కావాలి, సెలవు ఇవ్వండి అన్నా కూడా ఎటువంటి పరిస్థితులు కూడా ఎవరు సెలవులు తీసుకోవద్దు, కౌంటింగ్ అయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. భద్రతా విషయంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టడం జరిగిందని చెప్పొచ్చు. అలాగే తీసుకుంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రధానంగా తీసుకుంటే 3 అంచెల భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాసులు ఉండేటువంటి వాళ్ళు అక్రిడేషన్స్ పాసులు ఉండేటువంటి వాళ్ళకే లోపలికి ఏజెంట్ల వరకు అనుమతించడం జరుగుతుందని చెప్పారు. 100 మీటర్ల పరిధి ఉండేటువంటి ఏరియా అంతా కూడా భద్రతా బలగాల స్వాధీనంలో తీసుకుని ఉన్నారు. పాసులు ఉండేవాళ్ళు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారిని, అలాగే పాసులు ఉండేటువంటి మీడియా వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కూడా బయట వ్యక్తులను లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి లేదు. అలాగే విజయోత్సవ ర్యాలీలు, సభలు లాంటివి కూడా నిర్వహించడానికి లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే మొత్తానికి అంటే ప్రధానంగా ఈ అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఏమవుతుందంటే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. సో అటువంటి పరిస్థితి లేకుండా ఎవ్వరు ప్రశాంతంగా వీరంతా కౌంటింగ్ కేంద్రాలకు రావచ్చు. ఎవరైతే నిర్దిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీలు కేటాయించినటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా కౌంటింగ్ జరిగేటువంటి ఏర్పాట్లు అయితే మేము చేస్తున్నామని ఈసీ చెప్పడం జరిగింది. సో ముఖేష్ కుమార్ మీనా ఆ విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెన్షన్ ఫ్రీగా అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా కౌంటింగ్ రోజు ప్రశాంతంగా నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు అని చెప్పొచ్చు. ఇది ఇవాళ ప్రత్యేక విశ్లేషణ. మరో ప్రత్యేక విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.